హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వీణాధరి నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యము సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమిటంటే, అసలు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాల పాలు చేసేదా? ఎందుకంటే ఎవరు తమ స్థాయికి మించిన పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశిలా రాజ్యంలో రాజయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్ళకి చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతో పాటు శరీరము మేలిమి బంగారంతో తొలతూగేలా ఉన్నది. అటువంటి అందాల రాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అనే పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదైతున్న కొద్దీ ఆమె సౌందర్యము మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహం ఆడకపోడు అని హాస్యమాడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వీణాధరి మనసులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయము బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడు అనే కొడుకున్నాడు. వీణాధరి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటుండేవాడు. వీణాధరి శివుడు యుక్త వయస్కులయ్యారు. ఒకనాడు శివుడు వీణాధరితో, వీణ, నా మనసులోని మాట చెబుతున్నాను. నీవంటే నాకు ప్రాణం. నువ్వు అంగీకరిస్తే మన పెళ్లి జరిగేలా చూస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రమూ లేదు అన్నది. ఆ మాటలకి శివుడు నొచ్చుకొని, ఇందులో బలవంతమేమీ లేదు, నేను మాత్రము నిన్ను తప్ప మరెవరినీ పెళ్లాడలేను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తన వంటి సామాన్యురాలు రాకుమారుని వివాహమాడి రాణివాసం చేయటానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది. ఇందుకు గాను కొంతకాలము మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించటము అవసరమనుకున్నది. వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేనొక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా ఇచ్చేందుకు తెచ్చాను అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకొని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగుల మేళవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. తర్వాత ఆమె వీణాధరిని దగ్గరకు పిలిచి, ఎలా ఉంది చిత్రపటము అని అడిగింది. అందుకు వీణాధరి, రోజు చూసే సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది? ఏమైనా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబిచ్చింది. ఆ మాటలకి మహారాణి నవ్వి, వీణ, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కానీ కళాహృదయాన్ని ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానము మా స్థాయికి తగినట్లుండాలన్న సంగతి నువ్వు వెరుగవా అన్నది. ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాధరి వింజామర వీస్తున్నది. అప్పుడు ఓ గూఢాచారి అక్కడికి వచ్చి, మహారాజా, వైదేహి రాజు మన రాజ్యం పైన దాడి చేయటానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. దాడి ఏ క్షణానైనా జరగవచ్చును అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో కంపిస్తూ వింజామర వీచటం మరిచిపోయింది. మహారాణి మాత్రము నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తిసింహుడు దాడి చేయవచ్చు గాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యము తగు జాగ్రత్తలోనే ఉన్నది అని వీణాధరి కేసి తలతిప్పి చూసి,
అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాటేమిటి? ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రము శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణము మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉన్నది. మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకొని అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురుపడి, సుందరి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుణ్ణి చూసి వీణాధరి అతన్ని ఆట పట్టించాలనుకుని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని. ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా. అందుకు ఆ యువకుడు, నేను ఈ రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి. విద్యాభ్యాసం ముగించుకొని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యము నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తాను పరిహాసమాడింది సాక్షాత్తు యువరాజుతోనేనని గ్రహించి ఉలిక్కిపడింది. మరుక్షణము ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించి, యువరాజులు క్షమించాలి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాంచల్యంతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను. నా తప్పు క్షమించండి అని వేడుకున్నది. నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వు నవ్వి, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించగలనే గాని కాలదన్నిపోను. నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది. ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, యువరాజంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణము నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి, లేదా మూర్ఖురాలువైనా అయి ఉండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణము నా వివాహము మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కనది కదా. ఆ కలలు నిజమైతున్న క్షణంలో చేజేతులా జార విడుచుకోవటానికి కారణం ఏమిటి? తను ఒక దేశం రాణి కావటానికి అనర్హురాలని గ్రహించడం వలన మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండటం నేర్చుకోమని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యము సాధించపూనానని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజును తిరస్కరించటానికి అవేమీ కారణాలు కావు. ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహానికి అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాడగలనన్నాడు యువరాజు. దీని అర్థమేమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలకు స్వస్తి చెప్పి తననెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు మూటలో మనిషి. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. సిరిపురం అనే ఊళ్ళో నరహరి అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనను చూసిపోదామని అతడి చిన్ననాటి స్నేహితుడైన శ్రీహరి అతడింటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలుసుకొని చాలా రోజులైంది. నరహరి శ్రీహరి దుస్తుల తీరు అది చూసి అతడు బీదరికం అనుభవిస్తున్నాడని, ఏదో అవసరం ఉండి తనతో మాట్లాడటానికి వచ్చాడని గ్రహించాడు. అయితే అతడు వచ్చిన పనేమిటో అడగకుండా
తానెంత డబ్బు సంపాదించింది, తనకెలాంటి పెద్దవాళ్లతో ధనికులతో పరిచయాలున్నది అదే పనిగా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రీహరి నరహరి చెబుతూ ఉన్నదంతా ఓపికగా వింటూ ఉండగా ఎవరో ఒకతను లోపలికి వచ్చి నరహరికి నమస్కారం పెట్టి ఒక చీటీ అతడి చేతికిచ్చి వెళ్ళిపోయాడు. నరహరి ఆ చీటీ చదువుకొని గర్వంగా శ్రీహరికేసి చూస్తూ, చూశావా నా పలుకుబడి? ఈ రాత్రి జమీందారింట్లో విందు జరుగుతున్నది. నన్ను రమ్మనమని స్వయంగా ఆయన రాసి పంపిన ఆహ్వానమిది అన్నాడు. శ్రీహరి నవ్వి, నీ గొప్పతనం ఎలాంటిదో నువ్వు సంపాదించిన డబ్బు మూటల గురించి చెబుతున్నప్పుడే గ్రహించాను. నిజానికి నేను జమీందారుతో పనుండి వచ్చినవాడినే. నువ్వు నాకు ఆయన దర్శనం చేయించగలవన్న గట్టి నమ్మకంతోనే వచ్చాను అన్నాడు. నరహరి పరిహాసమాడుతున్న వాడిలాగా, జమీందారులంత వాళ్లతో నీకేం పని అని అడిగాడు. అవును, చాలా ముఖ్యమైన పని పడింది మరి. మీ ఊరి జమీందారుకు మా ఊళ్ళో కొన్ని బీడు పొలాలున్నాయి. ఇప్పుడు వాటిని సాగు చేయించాలనే ఉద్దేశంతో ఆయనున్నట్లు తెలిసింది. నువ్వొక్క మాట నా గురించి ఆయన చెవున వేసి నాకా పొలాలు కౌలుకు ఇప్పించు అన్నాడు శ్రీహరి. ఇందుకు నరహరి అయిష్టంగా ముఖం పెట్టి, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను. మా జమీందారు మనుషుల మధ్య అంతస్తుల గురించి బాగా పట్టింపు ఉన్నవాడు. అసలు నిజం చెప్పాలంటే నాకు నీలాంటి స్నేహితులున్నారని తెలియటము ఆయనకిష్టం ఉండదు అన్నాడు. అయినా శ్రీహరి ఊరుకోక తను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని ఏదో ఒక విధంగా జమీందారుకు నచ్చచెప్పి ఆ బీడు పొలాలు తనకు కౌలుకు ఇప్పించమని ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు. కానీ నరహరి నిర్లక్ష్యంగా, విందుకు వేళైపోతున్నది, రేపొకసారి వచ్చి కనపడు, తీరిగ్గా మాట్లాడుకుందాము అని శ్రీహరిని పంపించి వేశాడు. మర్నాడు శ్రీహరి నరహరిని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు అతడెవరితోనో మాట్లాడుతున్నాడు. నరహరి ఆ కొత్తవాణ్ణి శ్రీహరికి పరిచయం చేస్తూ, ఈయన వరాలయ్య, ఈ ఊళ్ళోకెల్లా పెద్ద షావుకారు. రోజూ వచ్చి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళకపోతే ఈయనకు తోచదు అన్నాడు. వరాలయ్య శ్రీహరికేసి ఒకసారి ఎగాదిగా చూసి నరహరితో, ఏమిటి, ఈ మూటలు మోసే మనిషితో నీకు బాగా పరిచయం ఉన్నట్లున్నదే అన్నాడు. నరహరి ఆశ్చర్యపోతూ, ఈయన పేరు శ్రీహరి. చిన్నప్పుడు నాతో వీధిబడిలో చదువుకున్నాడు. ఆ చనువు కొద్దీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఈయన మూటలు మోయటం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి వరాలయ్య తల అడ్డంగా తిప్పుతూ, అదంతా నాకు తెలీదు. నిన్న రాత్రి నేను దుకాణం కట్టేసి ఇంటికి వెళ్ళబోతూ ఎవరో స్నేహితులు పంపిన 2 మామిడి పళ్ళ బుట్టల్ని ఇంటిదాకా మోయించుకుపోవాలని మనిషి కోసం చూస్తున్నాను. ఆ సమయంలో ఇతను ఏదో పెద్ద గోతాన్ని భుజాన వేసుకుని వెళుతూ అంగడి వీధిలో కనిపించాడు. నేనప్పుడు అతన్ని, ఆ మూటేదో దింపేసి వచ్చాక ఈ పళ్ళబుట్టల్ని కాస్త మా ఇంటికి చేర్చి పెడతావా అని అడిగాను. అయితే ఇతను నాకేసి అదోలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అందువల్లే ఇప్పుడు సులభంగా గుర్తుపట్టాను అంటూ నరహరికి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరాలయ్య వెళ్ళగానే నరహరి శ్రీహరికేసి చేదరించుకున్నట్లు చూస్తూ, ఇలాంటి తక్కువ మాలిన పనులు చేయటానికి నీకు అవమానం అనిపించడం లేదా? అడిగితే నేనే 10ో 11 పడేసి ఉండేవాడిని కదా. మూటలు మూసుకొని బతికే స్నేహితుడున్నాడని చెప్పుకోవటానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. దయచేసి ఇక ముందెన్నడూ నా గుమ్మం తొక్కకు అన్నాడు. శ్రీహరి చిన్నగా నవ్వి, ఏం చేస్తాను, అలా మూట మొయ్యక తప్పలేదు. మరి ఆ మూటలో ఉన్నది నువ్వే కదా అన్నాడు. నరహరి కోపంగా, మూటేమిటి, అందులో నేనుండటమేమిటి అని పెద్దగా అరిచాడు. శ్రీహరి అతడికేసి శాంతపడమన్నట్లు చెయ్యి ఊపి, నేను చెప్పేది శాంతం వింటే బాగుంటుంది. నిన్న రాత్రి నేను మా ఊరికి తిరుగు ప్రయాణమైపోతూ ఉండగా జమీందారు మేడ ముందు కుప్పలా కూలి ఉన్న నువ్వు కనిపించావు. అందుకు కారణము జమీందారు గారింట్లో అతిగా పుచ్చుకున్న మత్తు పానీయాలేనని నాకు అర్థమైంది. నీ అంత కలవాణ్ణి, గొప్ప స్నేహాలున్నవాణ్ణి అటువంటి స్థితిలో ఎవరైనా చూడటం బాగుండదు కదా. అందుకని నిన్ను ఎవరికంటా పడకుండా గోతాన్లోకి ఎక్కించి వీపు మీద మీ ఇంటికి మోసుకొని వచ్చి పడేశాను. జరిగిందంతేలే అన్నాడు. గుడిలో పూజ చేయించి ప్రసాదంతో తిరిగి వచ్చి వాకిట్లో నిలబడి ఈ సంభాషణ అంతా విన్న నరహరి భార్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ భర్తతో, మీ స్నేహితుడు చెప్పిన దాంట్లో ఆవగింజంతైనా అసత్యం లేదు. మిమ్మల్ని ఆ స్థితిలో చూసి మనస్సు వికలమై రాత్రంతా నేను నిద్రపోలేదు. సూర్యోదయంతోనే గుడికి వెళ్ళి ఇప్పటిదాకా అమ్మవారి సన్నిధిలో కూర్చొని వస్తున్నాను. మీ పరువు ఈయన నిలబెట్టి ఉండకపోతే ఈ పాటికి ఇరుగు పొరుగు మనల్ని చూసి నవ్వుకుంటుండేవాళ్ళు. ఒకవేళ జమీందారు గాని ఆయన సన్నిహితులు గాని
మిమ్మల్ని ఆ స్థితిలో చూసి ఉంటే ఏమయ్యేది? ఒక తాగుబోతుతో ఇన్నాళ్లుగా స్నేహం చేస్తున్నామని బాధపడేవాళ్ళు. మీరు దివాణం కేసి తల ఎత్తి చూడటానికైనా అర్హులు కారని భావించేవాళ్ళు అన్నది. ఇది విని నరహరి తల వంచుకొని శ్రీహరితో, నా అహంకారానికి ఆడంబరానికి తగిన శాస్తి జరిగింది. నా పరువు గంగపాలు కాకుండా భద్రంగా మూటలో కట్టి ఇంటికి తెచ్చి పడేశావు. ఈనాటి నుంచి పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేసే ఈ దురలవాటుకు దూరంగా ఉంటానని బాల్యమిత్రుడివైన నీ ముందు ప్రమాణం చేస్తున్నాను అని స్నేహితుణ్ణి అభినందించి స్వయంగా శ్రీహరిని జమీందారు దగ్గరకు తీసుకుని వెళ్ళి అడిగిన భూముల్ని కౌలుకు ఇప్పించాడు. మరొక కథ పేరు పండితుడి విలువ. ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు. చందనపుర గ్రామంలో కుశలుడు అనే పండితుడు ఉండేవాడు. ఆ గ్రామంలో శ్రమజీవులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నందువలన ఆయన పాండిత్యాన్ని గుర్తించేవారెవరూ లేకపోయారు. అందువలన కుశలుడికి కొన్నాళ్లకు రోజు గడవటమే కష్టమైంది. మరే పని చేయలేని కుశలుడు ధన సహాయం కోసము రాజును కలుసుకోవాలని రాజధానికి చేరుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కుశలుడికి రాజదర్శనం కాలేదు. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆయనకు చతురుడు తటస్థపడ్డాడు. చతురుడిది కూడా చందనపుర గ్రామమే. వాడు కుశలుడు చిన్ననాటి స్నేహితులు. కష్టపడి పనిచేయలేక వర్తకం చేయటం ఇష్టం లేక వాడు 10 ఏళ్ల క్రితము గ్రామం విడిచి రాజధాని చేరుకున్నాడు. వాడుకు నలుగురిని మంచి చేసుకోవటము వెనతో పెట్టిన విద్య. ఆ విధంగా వాడు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించటమే కాక క్రమంగా రాజుకు దగ్గరవాడు అయ్యాడు కూడా. వాడు కుశలుడి విషయం తెలుసుకుని, నేను నీకు రాజదర్శనం కలిగిస్తాను, కానీ ఆయన్ని మెప్పించటం మాత్రము నీ వంతు అన్నాడు. కుశలుడు సరేనన్నాడు. మరునాడే కుశలుడికి రాజదర్శనమైంది. రాజు కుశలుడి పాండిత్యానికి అబ్బురపడి తన ఆస్థానంలో ఉండిపోమన్నాడు. అందుకు కుశలుడు రాజుతో, మహారాజా, నాకు చందనపురం విడిచి రావాలని లేదు. తమరు ధన సహాయం చేస్తే అక్కడ కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం చేయించుతూ బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు. రాజు కుశలుడికి 50,000 వరహాలిచ్చి, నా వద్ద రాజనీతిపై పురాతన గ్రంథం ఒకటి ఉన్నది. చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా లేని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయంటున్నారు. అయితే అందులో భాష నర్మగర్భంగా ఉండి ఆస్థాన పండితులెవరూ సరైన వ్యాఖ్యానం చెప్పలేకపోతున్నారు. పండితులకే కాక సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాన్ని ఏడాదిలోగా తమరు వ్యాఖ్యానించి ఇస్తే తమకు మరొక 50,000 వరహాలిచ్చి సత్కరించగలను అన్నాడు. కుశలుడు ఆ గ్రంథాన్ని తీసుకొని చందనపురం వెళ్ళిపోయాడు. రాజు చతురుడి వద్ద కుశలుడిని ఎంతగానో మెచ్చుకొని, నా కొలువులో చేరాక నువ్వు చేసిన పనుల్లో నన్నెక్కువగా సంతోషపెట్టిన విశేషము కుశలుడి పరిచయమే అన్నాడు. ఆ తర్వాత ఆయన తరచుగా చతురుడి వద్ద కుశలుడిని పొగుడుతూ ఉండేవాడు. చతురుడికి ఇది ఇబ్బందిగా తోచింది. కుశలుడంటే రాజింతగా ఇష్టపడగలడని వాడనుకోలేదు. 10 ఏళ్లుగా రాజు కొలువు చేస్తున్నా రోజులు సుఖంగా గడిచిపోతున్నాయే తప్ప వాడి వద్ద డబ్బెక్కువ నిల్వలేదు. ఒక్క పూటలో 50,000 వరహాలు సంపాదించిన కుశలుడంటే వాడిలో అసూయ బయలుదేరింది. అందువలన వాడు తెలివిగా రాజు మనసులో కుశలుడి పట్ల విరక్తి కలిగించాలని, ప్రభు, నేను కుశలుణ్ణి తమకు ఎన్నడో పరిచయం చేసి ఉండేవాణ్ణి. కానీ చిన్నతనం నుంచి వాడు అహంకారి. రాజదర్శనానికి రమ్మంటే నిరాకరించేవాడు. ఇప్పుడు పూట గడవక మీ వద్దకు వచ్చాడు, కానీ కాస్త కడుపు నిండితే మళ్ళీ తమ దర్శనానికే రాడు అన్నాడు వాడొక రోజున రాజుతో. రాజీ మాటలు విని చతురుడి వద్ద మళ్ళీ కుశలుడి ప్రస్తావన తీసుకుని రాలేదు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒక రోజున రాజు చతురుడితో, నేనిచ్చిన గ్రంథాన్ని కుశలుడు ఎలా వ్యాఖ్యానిస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. ఒకసారి ఆయనకి కబురు పంపి రప్పించగలవా అన్నాడు. ఇదే మంచి అదును అనుకున్నాడు చతురుడు. వాడు కుశలుడికి ఏ కబురు పంపకుండా 2 రోజుల అనంతరము రాజును కలుసుకొని, ప్రభు, ఇప్పట్లో తనకు మిమ్మల్ని కలుసుకునేందుకు రావటం వీలు పడదన్నాడు కుశలుడు అని చెప్పాడు. అయితే చతురుడు అన్నట్లు రాజు మండిపడలేదు. ఆయన వెంటనే, అవును, పొరపాటు నాదే. 1 ఏడాది వ్యవధి ఇచ్చాను. మధ్యలో పండితుడి ఏకాగ్రతను భంగం చేయటము నాకు తగని పని. నేనే ఆయన వద్దకు వెళ్ళి తీరిక సమయంలో ఆయన కృషి గురించి తెలుసుకోవటం న్యాయం. రేపే మనము చందనపురం వెళ్తున్నాము అన్నాడు. అలా చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడిన చతురుడు, ప్రభు, నేనే స్వయంగా వెళ్ళి కుశలుణ్ణి ఒప్పించి తీసుకుని వస్తాను
అని చెప్పి చందనపురానికి బయలుదేరాడు. వాడు కుశలుడి ఇంటికి వెళ్ళి ఆయనతో, నీ గొప్పతనము నాకిప్పుడు అర్థమైంది. నీ పాండిత్యానికి, రాజుకు నీ పట్ల గల అభిమానానికి అసూయపడి పీకల మీదకి తెచ్చుకున్నాను అని తను రాజుతో ఆడిన అబద్ధం గురించి చెప్పి, రాజుకు అసలు విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది, నేను కారాగారం పాలైతాను, నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు. నేను కాపాడాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఇప్పుడు కూడా నేను రాజదర్శనానికి రానన్నానని రాజుతో చెప్పు. ఆ విధంగా నీ మాట నిజమైతుంది. రాజు నన్నేం చేస్తాడో చూద్దాము అన్నాడు కుశలుడు. చతురుడు మిత్రుడి విశాల హృదయాన్ని అర్థం చేసుకొని మరొకసారి తన తప్పులు మన్నించమని వేడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే గ్రామ పొలిమేరల్లోనే వాడికి రాజుగారి రథం ఎదురైంది. వాడు రాజుతో, ప్రభు, కుశలుడికి రాజధానికి వచ్చేందుకు తీరుబాటు లేదట, ఆ సంగతి తమకు చెప్పమన్నాడు అన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి, నీ మిత్రుడు అహంకారి కాదు, నేనప్పగించిన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు, అందుకే కబురు చేస్తే మధ్యలో రానన్నాడు. నువ్వు వెళ్ళినా రానంటాడని నాకు ముందే తెలుసు, అందుకే నేను స్వయంగా వచ్చాను అన్నాడు. తర్వాత రాజు చందనపురంలో కొన్నాళ్లుండి పండితుడు సాంగత్యంలో గడిపి తృప్తిగా రాజధానికి తిరిగి వెళ్ళాడు. జరిగినది చూసిన చందనపురం గ్రామస్తులకి ఒక విషయం స్పష్టమైంది. చతురుడి వంటి వాళ్ళు ఏళ్ల తరబడి రాజుకొలువులో పనిచేసిన సొంత లాభం మాత్రమే చూసుకోగలరు. కుశలుడి వంటి పండితుల వలనే గ్రామానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇది అర్థం కాగానే గ్రామస్తులు కుశలుడిని గౌరవించటమే కాక అప్పటి నుంచి కళలని ఆదరించడం అలవరుచుకున్నారు. మరొక చిన్న కథ పేరు తల్లి రుణం. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. గణపవరం అనే ఊళ్ళో శాంతమ్మ అనే ఆమెకు 2 కొడుకులు. భర్త పోయిన తర్వాత శాంతమ్మ 2 కొడుకుల ఇళ్లలోనూ 6 నెలలు ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నది. పెద్ద కొడుకు మంచి ఐశ్వర్యవంతుడి కింద లెక్క. చిన్నవాడికి ఉండటానికి ఒక మంచి ఇల్లున్నది. భార్య బిడ్డల్ని పోషించుకునేందుకు సరిపడే సంపాదన గల చిన్న ఉద్యోగాన్ని ఆ ఊళ్ళోనే సంపాదించుకున్నాడు. ఇలా ఉండగా శాంతమ్మకు అకస్మాత్తుగా జబ్బు చేసి చిన్న కొడుకు ఇంట్లో ఉండగా చనిపోయింది. ఆ వార్త వినగానే పెద్దవాడి కుటుంబం అంతా చిన్నవాడి ఇంటికి చేరుకున్నది. పెద్ద కొడుకు రాముడు దుఃఖం పట్టలేక తమ్ముడితో, ఒరేయ్ సోముడు, అమ్మ రుణం నువ్వు తీర్చుకున్నావు, అందువలనే అమ్మ ఆఖరి క్షణాల్లో నీ ఇంట పోయింది. పెద్ద కొడుకును కాబట్టి అమ్మ అంత్యక్రియలకు ఖర్చులన్నీ నేనే భరిస్తాను అన్నాడు. ఈ సంగతి తెలిసి వచ్చిన బంధువులందరూ, ఆహా, కొడుకంటే రాముడే అని మెచ్చుకున్నారు. రాముడు మాటంటే ఏదో ఆవేశంలో అనేశాడు గాని 11 రోజుల పాటు జరిగిన కర్మకాండలు ఆయన ఖర్చు తలుచుకునేసరికి వాడికి గుండె గుబేలుమన్నది. పెద్ద కర్మ చివరి రోజున అన్నదమ్ములిద్దరూ బంధువులతో కలిసి చెరువు దగ్గరికి వెళ్లారు. అన్నదమ్ములు స్నానం చేశాక పౌరోహితుడు మంత్రాలు చదవటం ముగించగానే రాముడు కాకులకు పిండం వేసి భక్తిగా దండం పెట్టుకున్నాడు. అయితే అందరూ ఆశ్చర్యపడేలా ఆ చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న కాకుల్లో ఏ ఒక్కటి కూడా దగ్గరికి రాలేదు, పిండాన్ని ముట్టలేదు. అప్పుడు అక్కడ చేరిన బంధువులందరూ పేరు పేరున తమ దుఃఖాన్ని వెల్లడి చేస్తూ కాకులను పిండం ముట్టుకోవలసిందిగా దండాలు పెట్టసాగారు. ఇంతలో రాముడి మేనమామ అందర్నీ మౌనంగా ఉండమంటూ చేయి ఊపి, అక్క, ఎంతసేపటికి అందరూ నీ పెద్ద కొడుకు రాముడి పెట్టిన ఖర్చునే మెచ్చుకుంటున్నారనే కదా నీ బాధ? సోముడు పెట్టిన ఖర్చు గురించి కూడా అందరికీ చెబుతాను, దయచేసి ఆహారం స్వీకరించు అంటూ దండం పెట్టాడు. అంతే, కాకులన్నీ గుంపుగా వచ్చి పిండాన్ని ఎగరేసుకుని పోయాయి. ఇది చూసి బంధువులందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు రాముడి మేనమామ అందరికీ ఇలా చెప్పాడు, తల్లి బిడ్డలందరికీ సమానమే. పెద్దవాడు కర్మ చేయటానికి అవసరమైన ఖర్చులన్నీ తను పెడతాననగానే చిన్నవాడు సోముడు ఊళ్ళోని అనాథ శరణాలయానికి పెద్ద మొత్తము శాశ్వత విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా తన తల్లి చనిపోయిన రోజున పేదవాళ్లకు అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇది తల్లి రుణం తీర్చుకోవటమే అవుతుంది కదా. మేనమామ ఇలా చెప్పగానే సోముడు, అమ్మ అంత్యక్రియలకు ఆయన ఖర్చు తలుచుకొని లోపల నేను బాధపడుతున్న మాట నిజం. నువ్వు మాత్రము గుప్తంగా అమ్మ కోసము శరణాలయానికి విరాళమిచ్చావు. నిజంగా అమ్మ రుణం తీర్చుకున్నవాడివి నువ్వు అన్నాడు. అందుకు సోముడు, అది కాదన్నయ్యా, 2 కొడుకులున్నందుకు అమ్మ పరలోక సుఖానికి నువ్వు ఖర్చు పెడితే నేను ఇహలోకంలో అమ్మ పేరు నిలపాలని ఆశించాను.
అయినా ఎవరూ తల్లి రుణం తీర్చలేరు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.